తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మగువా ఓ మగువా సీరియల్ చక్కటి ట్విస్ట్లతో ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. ఈ వారం మగువా ఓ మగువా సీరియల్ రేటింగ్ 10ని టచ్ అయింది. అయితే చక్కటి ట్విస్ట్లతో సాయంత్రం 6:30 స్లాట్లో ఈ సీరియల్ విశేషంగా అలరిస్తోంది. మగువా ఓ మగువా సీరియల్ లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే గుడిలో సింధూర గంట కొడుతూ ఉంటుంది. మా అత్తమ్మ మమ్మల్ని క్షమించాలంటే ఏం చేయాలి అని సింధూర ఒక స్వామీజీని ప్రశ్నిస్తుంది. దూరమైన మీ అత్తా కోడళ్ళు మళ్ళీ దగ్గర అవుతారు అని ఆ స్వామీజీ చెప్తాడు. అందరూ సంతోషంగా కలిసి ఉంటారు అని అంటాడు. దేవుణ్ణి నిందించడం మానేసి ఆ ప్రయత్నాలు వదిలిపెట్టమని చెప్తాడు. మరోవైపు చెంచలమ్మ బసవ వెళ్లి ఆ చంటిగాడిని ఎక్కడున్నాడో తీసుకురారా అని చెప్తుంది. ఇది లేటెస్ట్ ప్రోమో. అయితే లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే స్వామీజీ అత్తా కోడళ్ళు మళ్ళీ కలుస్తారు అని చెప్తాడు. చాముండి మొత్తానికి ప్లాన్ చేసి ఇంటి నుండి చంటి సింధూర వెళ్లిపోయేలా చేస్తుంది. తన మీద చెయ్యి వేశాడని చాముండి కావాలనే నింద వేసి చంటి గడప గడపకి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసేలా చేస్తుంది. అలా చంటికి అవమానాన్ని కలిగిస్తుంది చాముండి. అయితే ఇదంతా చాముండి చేసిన పని అని చెంచలమ్మకి తెలియబోతోందా? మరి ఎందుకని చంటిని ఇంటికి తీసుకొని రమ్మనిందో మరి చూడాలి. బహుశా వేరే పని మీద చంటిని ఇంటికి రమ్మని పిలిచిందా, లేదా చాముండి వాళ్ళంతా కావాలనే చేశారన్న నిజం తెలిసిపోయిందో మరి చూడాలి. ఎక్కువ శాతం చాముండి గుట్టు బయటపడింది అనే అనిపిస్తోంది. లేదా మరేదైనా కారణం చేత చంటి ఎక్కడున్నాడో తీసుకుని రమ్మనైనా బస్వకి చెప్పుండొచ్చు. మరి స్వామీజీ అత్తా కోడళ్ళు కలుస్తారు అని చెప్పారు, అంతేకాని చంటిని మాత్రం క్షమిస్తుంది అని చెప్పలేదు. కాబట్టి బహుశా కోడలి కోసమైనా చంటిని సింధూరాని ఇంటికి పిలిపిస్తుందేమో మరి చూడాలి. మగువా ఓ మగువా సీరియల్లో చెంచలమ్మ చంటిని ఇంటికి ఎందుకు రమ్మని చెప్పిందో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.